హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వ్లాగ్ వచ్చి ఇక్కడైతే పొద్దున్నే పెసరట్లు వేద్దామని చెప్పి నైట్ అయితే పెసలు అయితే నానబెట్టాను అనమాట. ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత ఇంకా పెసలు అయితే ఒక 2-3 టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత చిన్న ముక్క అల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసాను. ఇంక ఇక్కడైతే రాహుల్కి లంచ్కి అని చెప్పి పులిహోర అయితే ప్రిపేర్ చేశాను అనమాట. అంటే చేపల పులుసు అయితే ప్రిపేర్ చేశాను కదా, దాంట్లోని చింతపండు గుజ్జు మిగిలితే దాన్ని అయితే పులిహోరకి పనికి వస్తుందని ఉడకబెట్టేసి ఉంచాను కదా. ఇంకా తాలింపు పెట్టేసి రైస్లోని కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసేసి కలిపేశాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇక పిండి కూడాను మిక్సీ పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడైతే పెసరట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగా మిక్సీ పట్టుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దును, కాకపోతే ఇవి తినేటప్పుడు కొంచెం తగులుతూ ఉంటే బాగుంటాయి కదా అనేసి చిన్నగా కట్ చేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసేసి ఇంకా అట్లయితే ప్రిపేర్ చేస్తున్నాను. కాంబినేషన్గా ఉప్మా కూడా చేసుకుంటే అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట, పెసరట్టు ఉప్మా అనేది. ఇంకా ఉప్మా కూడా చేద్దామంటే ఇప్పుడు 2 టిఫిన్లు అనేసరికి కొంచెం టైం ఎక్కువ పట్టుద్ది అని అనుకొని, అంటే టైం ఎక్కువ కూడా పట్టదులేండి, ఉప్మా కూడా త్వరగానే అయిపోతుంది ఇలా అని చెప్పి ఇంకా పెసరట్లు ఒక్కటే ప్రిపేర్ చేశాను అనమాట. ఇందులోకి అయితే పల్లీలు, కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఈయన కూడా వస్తే ఆయనకు కూడా టిఫిన్ పెట్టేశాను. ఇంకా టిఫిన్లు అయితే చేస్తున్నారు. సాయంత్రం అయితే ఏలూరు వెళ్దామని చెప్పి బయలుదేరాము. అక్కాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇంకా అక్క అయితే అలా షాపింగ్కి వెళ్దాం అనేసానంటే ఇంకా బయలుదేరి అయితే వెళ్తున్నాము. ఇంకా మేము బయలుదేరేసరికి క్లైమేట్ అంతా మారిపోయిందనమాట. పొద్దున్నుంచి కొంచెం మబ్బుగానే ఉంది కానీ ఇంకా మేము బయలుదేరేసరికి చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఏలూరు అయితే వచ్చేసాము, చెల్లాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఈ చెల్లి అయితే స్వీట్ అయితే తెప్పించింది అనమాట. ఇవి కాజాలు, కాకినాడ కాజా అనేసి లోపల జ్యూసీగా ఉండి ఉంటాయి కదా, ఆ టైపే చిన్న కాజాలు అనమాట. చిన్న చిన్నగా ఉండి చాలా బాగున్నాయి. ఇంకా స్వీట్ అయితే తింటున్నాము. చెల్లి ఇక్కడైతే టీ అయితే పెట్టింది. షాపింగ్కి ఇప్పుడే వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే వర్షం అప్పటికప్పుడే కొంచెం ఎక్కువైపోవటం తగ్గటం అలా ఉంటుందన్నమాట. మళ్ళీ వర్షం ఎక్కువ అవుద్ది కదా అని చెప్పి వెళ్దాం అనుకుంటే ఇంకా టీ అయితే పెట్టాను అనేసానంటే ఇంకా టీ అయితే తాగుతున్నాం అనమాట. ఇక్కడైతే చెల్లి వాళ్ళ అత్తయ్య గారు గాజులు తీసుకున్నారంట, 2 గాజులు అనమాట. ఒకటి వచ్చి 1 కాసున్నర, అంటే 2 గాజులు కలిపి ఒక 3 కాసులు పడింది అనమాట. రీసెంట్గానే తీసుకున్నారంట ఇవి కూడాను. అయితే ఇప్పుడు వచ్చాం కదా అని చెప్పి ఇంకా అక్కకి నాకైతే చూపిస్తున్నారు. ఇంకా టీలు కూడా తాగేసిన తర్వాత బయలుదేరి షాపింగ్కి అయితే వచ్చేసాము. అక్క పిల్లలకి నైట్ డ్రెస్సులు అవి తీసుకుంటాను అనేసి అంది. ఇంకా ఎలాగో శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం అవి ఉంటాయి కాబట్టి శారీస్ మేము తీసుకుందామని చెప్పి ఇంకా శారీస్ అయితే చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఆఫర్ ఈ మధ్య పెడుతున్నారు కదా, కేజీ సేల్ అనేసి ప్రతి చోట కూడా ఇలాగే పెడుతున్నారు కదా, ఇంక ఇక్కడ కూడా పెట్టారు. కాకపోతే ఇంకా శారీస్ అయితే చూడలేదు మేము. ఇక్కడ ఏంటంటే మరీ ఎక్కువ రేటు కాకుండా అలాగని తక్కువ రేటు కాకుండా కొంచెం మీడియంగా శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంక ఇవైతే చూసుకుంటున్నాము. అక్క కూడాను ఒక 4 శారీస్ అయితే తీసుకుందామని చెప్పి ఇంకా అక్క కూడా చూసుకుంటుంది. ఉన్నాయి. పెట్టండి.
షాపింగ్ నుంచి ఇంటికైతే వచ్చేసాము. మేము వెళ్ళినప్పుడైతే లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి, కానీ మేము ఇంకా ఇంటికి వచ్చేసరికి వర్షం అయితే బాగా ఎక్కువ అయిపోయిందనమాట. ఇంకా రాగానే చెల్లి అయితే వేడివేడిగా పకోడీ అయితే వేస్తానని చెప్పి ఇంక ఉల్లిపాయ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా పిండి, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పొడి, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా స్పైసీగా ఇలా పకోడీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వర్షం పడినప్పుడు ఉల్లిపాయ పకోడీ కానీ బజ్జీలు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. వేడివేడిగా పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేము కూడా టేస్ట్ చేస్తున్నాము. తర్వాత చెల్లి అయితే శారీస్ తీసుకోవడానికి షాపింగ్కి అయితే రాలేదు. అక్క నేను కిరణే వెళ్ళామన్నమాట. ఇంకా అందుకే శారీస్ తీసుకొచ్చాం కదా చూడమనేసి అంటే ఇంకా చెల్లి అయితే శారీస్ అయితే చూస్తుంది. చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరలోనే షాపింగ్, మొత్తం సెంటర్ అంతా కూడాను అన్నీ చెల్లికి అందుబాటులోనే ఉంటాయన్నమాట. పక్కన డీమార్ట్ ఉంటుంది, ఇలా బట్టల షాపులని, ఇంకా కూరగాయల మార్కెట్ అని అన్నీ కూడా చెల్లాళ్ళ ఇంటికి చాలా దగ్గరగా ఉంటాయి. ఇంకా శారీస్ కూడాను పెద్ద వెయిట్ అయితే లేవు, చాలా తేలిగ్గా ఉండి శారీస్ కూడా సింపుల్గా ఉండి చాలా బాగున్నాయి. పెద్ద రేట్ అయితే ఏం కాదులేండి. అక్క అయితే కొంచెం అది తీసుకున్న శారీస్ అయితే ఎంతో రేటు నేను సరిగ్గా కనుక్కోలేదు, కానీ అదొక 4 శారీస్ అయితే తీసుకుంది అక్క. ఇంకా నేనైతే ఒక 2 శారీస్ అయితే తీసుకున్నాను. శారీస్ కూడా చక్కగా సన్నగా ఉంచి వచ్చినాయి, శారీలు కూడాను బాగున్నాయి. ఇంకా ఈ శారీ వచ్చి అయితే నేను తీసుకున్నాను. భీమవరాన్ని కూడా తీసుకుందాం అనేసి అని అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్తే అంత ఐడియా ఉండదు. ఇక ఏలూరు అయితే కొంచెం అలవాటు కాబట్టి ఇంకెప్పుడు కూడాను అమ్మాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే బట్టలు అయితే తీసుకుంటాము. ఇంక ఈ శారీ కూడాను 700 అయితే పడింది. ఇది కూడా చాలా సింపుల్గా ఉంది. క్లాత్ అయితే ఏంటో తెలీదు, ఎందుకంటే శారీస్ కొనే వాళ్ళకైతే ఎక్కువ కొంచెం క్లాత్ ఏంటి, డిజైన్స్ అవి తెలుస్తాయి. నేనేంటంటే కొంచెం శారీస్ తక్కువ అనమాట, ఎక్కువ డ్రెస్లే వాడతాను కాబట్టి పెద్దగా శారీస్ గురించి అయితే నాకు తెలీదు. ఇంకా అక్క అయితే ఈ కూడా క్లాత్ అది బాగుంటుంది అనేసానంటే ఇంకా తీసుకున్నాను. ఇదొకటిను, ఇంకోటి బ్లూ కలర్ అనుకుంటా, ఇదొక శారీ. ఈ 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఎలాగో శ్రావణ మాసం కాబట్టి పండగలు కూడా వస్తాయి కదా, ఇంకా పండగలకి సింపుల్గా అయితే ఇలా తీసుకున్నాను అనమాట. ఇది కూడా 700 అయితే పడింది. అంటే శారీస్ డబల్ రేటు, కాకపోతే ఆఫర్లోనైతే సగం రేట్ అయితే పడ్డాయి అన్నమాట. ఇంకా మేమైతే ఈ చిన్న షాపింగ్ అయితే చేసాము. ఓకేనండి, ఇవాళకి వీడియో అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.